బాబావారి దయ వల్ల ఈరోజు ఉదయం మీతో సంభాషించేటువంటి అదృష్టం లభించిందని నేను భావిస్తున్నాను. నాది అదేనండి. మనకు తెలిసినట్టుగా 3 ప్రధానమైనటువంటి ఉన్నాయంటారు: భగవంతుడు, భక్తుడు, భక్తి. ఈ 3 వివరాలు అందించేదే భాగవతం అంటారు. సాయి భక్తుల చరిత్ర తెలుసుకోవడం కూడా సత్యసాయి భాగవతంలో అంతర్భాగంగా నేను విశ్వసిస్తాను. బాబావారి భక్తులలో అగ్రగణ్యులైనటువంటి వారు శ్రీ బివి రాజారెడ్డి గారు. సాయి భక్త కోటికి అందరికీ కూడా మీ పేరు సుపరిచితమే. ఆ రోజుల్లో మిమ్మల్ని ఒక హీరో వర్షిప్గా, ఒక ఆదర్శమూర్తిగా మేమంతా చూస్తుండేవాళ్ళం. ఈనాటికి కూడా తవ దాసోహం. ఏం చేతనంటే ఆ స్ఫురద్రూపం, ఆ వర్చస్సు, కొబ్బరి చెప్ప లాంటి పంచ, ఒక సిల్క్ ఇదనుకున్నా కొబ్బరి చెప్ప స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా స్వామి దర్శనం ప్రారంభం కాబోలు అనిపిస్తుండేది మాకు. రాజారెడ్డి గారు ఎన్నో అనుభవాలు పొందారని అందరూ చెప్తూ ఉంటారు. పుస్తకాల్లో కూడా మీ పేరు అంతా కూడా ఉన్నది. ఇవి ముందు ముందు తరాలకి తెలియవలసిన అవసరం ఉన్నది. సాయి భక్తులందరూ కూడా వీటిని గ్రహించి ఎంతో ఆనందిస్తారు. ఇది నా అదృష్టం. అంచేత ప్రథమ భాగంగా కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలుగా మీ నుండి పొంది రాజారెడ్డి గారి సమాచారాన్ని కొంతవరకు మేము తెలుసుకొని ఆనందిద్దామనే సదుద్దేశం ఈనాటి ప్రథమ ప్రయత్నం. మొట్టమొదట నా కృతజ్ఞతాపూర్వక వందనములు. కోర్స్ ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ భగవాన్ at his lotus feet, and especially this for giving me an opportunity. When I was about 9 years old, అది ఎట్లా మిస్టీరియస్గా ఎవరో నాకు షిరిడి బాబా ఫోటో ఇచ్చారండి. దట్ వాజ్ ద ఫస్ట్ డివైన్ ఎన్కౌంటర్. షిరిడి బాబా ఫోటో నాట్ యూజువల్ గుండు పైన కూర్చొని కాలు పైన కాలు వేసుకొని దక్షిణామూర్తి, అది కాదు, కింద కూర్చోవడం. ఇప్పటికి కూడా ఉంది ఫోటో. అది ఎవరో ఇచ్చారు, మళ్ళీ తీసుకుని మా తల్లిగారికి ఇచ్చారు. ఆమె పూజలో పెట్టి అప్పటి నుంచి పూజలోనే ఉంది. ఇప్పుడు బాంబేలో మేము తెచ్చుకున్నాం అనుకోండి. బట్ దట్ వాస్ ద ఫస్ట్ డివైన్ ఆపర్చునిటీ దర్శన్ ఐ హ్యాడ్. అండ్ యాజ్ యూ నో, షిరిడి బాబా ఫోటో ఈజ్ ఈక్వల్ టు బాబాస్ ప్రజెన్స్. ఎందుకంటే మీరు చదివే ఉంటారు వారి చరిత్ర కూడా. వారి ముఖ్య శిష్యుల్లో ఒక ఆయన, నేను గయాకి పోవాలంటే, సరే నువ్వు పో, నీకంటే ముందు నేను ఉంటాను. అక్కడ వారు పోయి అక్కడ ఫోటో రెడీగా. అటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వారి ఫోటో ఇచ్చిన దానివల్ల వారి పరిచయము, ఆ ఇంట్రొడక్షన్ ఫస్ట్ అప్పుడు వెన్ ఐ వాజ్ అబౌట్ 8-9 years old, అప్పుడే వారు ఆకర్షించారు అన్నమాట. గ్రామంలో కాదు స్వామి, మేము చిత్తూరులో చదివేటప్పుడు. ఏం చదివారండి? నేను ఫస్ట్ 4th class జాయిన్ అయినానండి అక్కడ. తర్వాత 7 year old. హలో. తర్వాత విద్యాభ్యాసం, మళ్ళీ విద్యాభ్యాసం అక్కడ మిడిల్ స్కూల్ వరకు అక్కడే చదివాను. తర్వాత హై స్కూల్కి ఏమో మెడ్రాస్ బెసెంట్ థియోసాఫికల్ హై స్కూల్, రుక్మిణి అరుణ్ మీరు అదే థియోసాఫికల్, అక్కడ ప్రవేశమైంది. అక్కడ కొంచెం కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి ఉంది. ఎందుకంటే వాయిస్ కూడా అప్పటికే బాగుండింది. డ్రామాలని, భజనలని, ఇంకా వాళ్ళు చెప్పాలన్నా ఇంకా అవన్నీ ఉన్నాయి. తర్వాత లాయలా కాలేజ్కి మన శ్రీనివాసన్ కూడా అక్కడే చదివారు. లాయలా కాలేజ్లో ప్రవేశించాడు, మెడ్రాస్ లాయలా. అరౌండ్ ఎర్లీ 50s సార్. అంటే మా మదర్ అప్పటికే స్వామి దగ్గరికి వచ్చేవారు. అలా చెప్పండి. సో ఉగ్గుపాలతో వస్తుంది కదా, అంతే కదా. సో మా మదరు చెప్పారు, మా స్వామి మెడ్రాస్కి వస్తున్నారు, నువ్వు పోయి కలుసు అని చెప్పి. లాయలా కాలేజ్ అప్పుడు ఐ థింక్ ఐ జస్ట్ పాస్ మై ఇంటర్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు మై బి ఆనర్స్. అప్పుడు బి ఆనర్స్ అంటే 3 years కోర్సు, వారు కూడా సేమ్ కోర్సు, మన శ్రీనివాసన్ కూడా. అండ్ ప్లస్ 1 more year యూ ఆర్ గివెన్ MA ఆల్సో, లైక్. సో ఐ టుక్ బి ఆనర్స్ కోర్స్. అప్పుడు స్వామి రట్లండ్ గేట్ అని మెడ్రాస్లో, అక్కడ హనుమంతరావు గారని ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉండేవారు. స్వామి ఉపన్యాసాలు చెప్తుంటారు. ఓల్డ్ డివోటీ. అక్కడ స్వామి వచ్చారు ఫస్ట్. యూ కెన్ ఇమాజిన్ యంగ్ రేడియంట్ ఫేస్ స్వామి. సరే నేను మామూలుగా ఇట్లా వైట్ షర్ట్ అండ్ ప్యాంట్, బట్ విత్ డిఫరెన్స్ టక్డ్ ఇన్ షర్ట్. వెస్టర్న్ ఎడ్యుకేషన్ కాంట్ హెల్ప్ ఇట్. అక్కడ పోయి స్వామిని చూస్తే ఇట్లా అంటున్నారు,
ఏం స్వామి అట్లా స్వామి కూడా లేదండి అప్పుడు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ స్వామి అంటే అగౌరవం కదా. ఇట్లా అంటున్నారు ఏమండి మీరు అని మీరే అడిగారా? అడిగచ్చు స్వామి నేరుగా అడిగారు. అంతే, అజ్ఞానహంకారం కదా. అయి ఉండొచ్చు, కానీ అసలు అంత సామీప్యం లభించడం, అడగగలగడం సామాన్యం కాదు. అయ్యా, అజ్ఞానానికి ధైర్యం ఎక్కువ. అది ఆ రుచి కొద్దిగా మాకు తెలుసులేదు. కాబట్టి స్వామి ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వరు కదా. సరే నువ్వెందుకు ఇట్లా టక్కింగ్ చేసుకుని స్వామి నాకు అడిగారు. రిప్లై ఇన్షర్ట్ ఎందుకు వేసుకున్నా? ఇన్షర్ట్ ఇది మా కాలేజ్ ధర్మం, ఇది నా అలవాటు ఏమో చెప్పేశాడు. కానీ వాట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ మోస్ట్, మృదు మధుర భాషాయ నమః, అది చాలా మృదువుగా మాట్లాడారు. అది ఈవెన్ దో ఫ్యూ వర్డ్స్ ఇట్ వెంట్ స్ట్రైట్ ఇన్ మై హార్ట్. దట్ వాజ్ ది ఇంప్రెషన్. అంతే. ప్రథమంలో అయ్యా ఈ రామకృష్ణ పరమహంస విశేషాలు, వారి సందేశం, వివేకానంద స్ఫూర్తి, శివానంద సందేశాలు విన్న మీకు అయ్యా బాబా గారి దగ్గర ప్రప్రథమంగా అత్యంత ఆశ్చర్యకరంగా వారి దివ్యత్వాన్ని మీకు అందించినటువంటి అనుభవం ఏదన్నా? చాలా ఉన్నాయండి. నేను స్వామివారు మంచం పైన పడుకుంటే ఆ పక్కనే కింద పడుకునేవాడు అట్ ఇస్ లోటస్ ఫీట్. పొద్దున్న లేచి మామూలు ఇస్ టు గో త్రూ మై సెషన్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన. అప్పట్లో ఒక్కొక్క తూరి దివ్యమైన అనుభవాలు వచ్చేవి నాకు. అంటే ఇవన్నీ చెప్పకూడదు నేను, కానీ నా వరకు లిజనర్స్కి కూడా ఇది చాలా అనుకూలంగా, మంచి వాళ్లకు ఒక విద్యాభ్యాసంగా ఉంటుందని నేను చెప్తున్నాను. రెండోది ఏమంటే, ఇప్పుడు రామానుజ స్వామిని మీరు ఇవన్నీ ఉంటారు, ద గ్రేట్ హార్ట్. ఆయనకు గురూపదేశం ఇస్తే హౌస్ టాప్ నుంచి అరిచి ఆ మంత్రోపదేశం అందరికీ ఇది. మళ్ళీ గురువు వచ్చి ఏమి ఇట్లా చేసినావు, నువ్వు హెల్లుకు పోతావు, నువ్వు నరకానికి పోతావు అండి. నేను ఒక్కడు నరకానికి పోయి ఇంతమంది ఏమని పోతే నాకు అదే కావాలి. అరే బాబా నువ్వు కాదు, నేను నీకు శిష్యుడు, నువ్వు నాకు గురువు అన్నాడు. అలాగా అంటే మనం వారి పాదధూళి అనుకోండి, అది ఆదర్శం. సో అప్పుడు వేవ్స్ ఆఫ్ బ్లిస్ అనమాట, రైట్ ఫ్రమ్ ఈ మూలాధారం నుంచి పైకి వేవ్స్ అండ్ వేవ్స్ ఆఫ్ బ్లిస్, ఆల్మోస్ట్ ఓవర్వెల్మింగ్ బ్లిస్ అట్లా వచ్చేది. మళ్ళీ తర్వాత అఫ్ కోర్స్ ఈ వాట్ యు కాల్ ఓంకారనాథం మామూలుగా వినపడుతూ ఉంటుంది. ది షిల్ వాయిస్ ఆఫ్ ద సోల్ అని అంటారే, దట్స్ ఆల్వేస్ దేర్. అండ్ దెన్ మెడిటేషన్ సెషన్స్లో కూర్చుని సంథింగ్ లైక్ హెడ్లైట్స్, కార్ హెడ్లైట్స్ మాదిరి వచ్చేది. అయితే వారి అనుగ్రహంతోనే. మళ్ళా ఒకటి స్వామి దగ్గర ఉన్నప్పుడే ఈవెన్ నాన్ మెడిటేటివ్ టైమ్స్, ఇప్పుడు చూడు దేవతలు వస్తారంట స్వామి, ఏమి అవుట్ ఆఫ్ దట్ ఫ్రేగ్రెన్స్, ఒక దివ్యమైన సువాసనలతో నిండిపోతున్నప్పుడు. ఆ విధంగా స్వామి ఎన్నో మాకు ఇచ్చారు అనుభవాలు. నేను ఒక తూరి స్వామి పడక గదిలో ఉన్నప్పుడు దాని పక్కన అక్కడ మీరు చూసే ఉంటారు, పక్కన బీరువాళ్ళు, ఓల్డ్ మంది బీరువాళ్ళు అవన్నీ ఉండేటివి, అక్కడ పడుకునేవాడిని. ఉన్నట్టుండి హాఫ్ ఆఫ్ ద హోల్ సన్స్ ఆర్బిట్, అంటే అది సన్ ఇమేజ్ నా పైన పడిపోయినట్టు, అంత మహావెలుతురు వచ్చి, సో మచ్ షాకింగ్. ఇట్లా ఎక్స్పీరియన్స్ అన్నీ ఎన్నో వారి దయతో అయినాయి. ఒక ఉత్సాహంతోనే అడుగుతున్నాను అయ్యా, శోధన దృష్టితో కాదు, ఇవి అప్రయత్నంగా కలిగిన, అప్రయత్నం కేవలం స్వామివారి సన్నిధానం వల్లే సంప్రాప్తం అయిన అంటారా? అది వారికి తెలుసు. నేను ప్రయత్నం చేసేవాడిని కాదు దీని గురించి, అప్రయత్నంగా వాటితో అంతే. అంటే కేవలం వారి రూమ్లో నీ ఇమాజినేషన్తో వచ్చినవి కాదు, అట్లా కాదు. వారి కరుణ వల్ల మన ఎఫర్ట్ పైన వారి కరుణ పుడుతుంది అనుకోండి. ధ్యాన భూమి అయ్యా, బాహ్యం కానే కాదు. అంటే ఇది మాత్రం, అంటే మీ సెమీ కాన్షియస్నెస్లో యు ఆర్ ఫుల్లీ కాన్షియస్. ధ్యానంలో నిద్రపోరు కదా, కాబట్టి వాట్ యు కాల్ ఇస్ యు ఆర్ ఫుల్లీ అవేక్ టు ది ఎక్స్పీరియన్సెస్, అండ్ దెన్ యు ఆర్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్, అండ్ ది రిజల్టెంట్ వాట్ యు మే బ్లిస్ ఆర్ పీస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.
ఇంకొక సంఘటన ఏమంటే, సరే స్వామితో వస్తూ పోతూ ఉన్నాము. ఓతూరి బెంగళూరుకి వెళ్ళాము. మీరు వినే ఉంటారు వెంకట్రామన్, వాసన్ వెంకట్రామన్ అని. విన్నాను సార్. అక్కడ మామూలుగా బెంగళూరు పోయినప్పుడు అప్పుడు వైట్ ఫీల్డ్ అదంతా నందనవనం కూడా లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉండేది స్వామి ఫర్ డేస్ టుగెదర్. అప్పుడు ఏమైందో ఏమో తెలీదు, ఒక విషయం పైన స్వామికి నాకు కొంచెం భేదాభిప్రాయం వచ్చింది. ఇదంతా కంటిన్యూషన్ ఆఫ్ అహంకార అండ్ అజ్ఞానం చెప్తున్నాను. వచ్చి సరే నేను కొంచెం రెడ్డి కదా, పౌరుషము అది ఇది ఉంటుందండి ఎక్కడో తోకలో గబగబా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. చూడండి తమాషా. అబౌట్ హాఫ్ వేనో 1/3 వేనో పోయానండి. పక్కనే ఒక రిఫ్రెష్మెంట్ హోటల్ వాళ్ళు, అక్కడ దిగాను. అక్కడ దిగేసి ఇదేలాగా టేబుల్ పైన సమ్ స్నాక్స్ తీసుకుంటా ఉంటే భరించలేని హృదయ వేదన, యాజ్ ఇఫ్ వెట్ టర్కిష్ టవల్ పిండుతారు చూడండి, అట్లయిపోయింది. భరించలేను ఇంకా, ఆటోమేటిక్ కళ్ళనీళ్ళు. వాళ్ళు మిగతా వాళ్ళు అంతా చూసి పాపం ఆయన దుఃఖంలో ఉన్నారు అని. మరి ఇంకా సఫకేషన్ ఆ విధంగా అయిపోయింది కాబట్టి గబగబా సామాన్లు ఎత్తుకొని ఇంకో బస్సులు వేసుకొని రిటర్న్ టు బెంగళూరు స్వామన్న చోటు. అప్పుడు స్వామి కాటు పైన కూర్చొని రాస్తున్నారు, ఎక్కడ పోతావు నన్ను వదిలిపెట్టి లెటర్ రాస్తున్నా. అట్లా అదే ఒక సన్నివేశం. అంటే మళ్ళీ నేను అనుకున్నాను, వీరు హృదయవాసి, ఈయన పర్మిషన్ లేకుండా దగ్గర రాలేము, విడిచిపోలేము. రెండు అది రెండు దృఢమైపోయినాయి. అయితే ఒకటి ఊటీలోనూ కొడైకెనాల్లో స్వామి ఇమ్మెన్స్ గ్రేస్. ఆయన పేషెన్స్ ఎంత అంతని కాదు. మన అట్లా వాళ్ళతో వేయగలడు, మా ఎట్లా వాళ్ళతో వేయగలంటే చాలా కష్టం అది. సరే, వెరీ గుడ్. స్వామి ఈస్ రిలాక్సింగ్ ఆన్ ద బెడ్. నేను పక్కన కింద ఉన్నాను. చలి కదా, మహాచలి. అక్కడ రగ్గులు గిగ్గులు ఉపయోగం. ఎప్పుడప్పుడు స్వామి ఎక్కడ ప్రయాణం చేసినా ఫైసల్ స్టార్చ్ ఉండేది, మామూలుగా తీసుకో. అది వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్యాకింగ్. ఏం మర్చిపోయినా ఫైసల్ స్టార్చ్ ఇది అనేది మళ్ళీ పెట్టి. తర్వాత అదంతా పోయినా అప్పుడు ఉన్న స్వామి పిలిచి నైట్లో అంతా సైలెంట్గా ఉంది. మీరు చెప్పనక్కర్లే, ఊటీ అంటే ఈ మాదిరి ఉంటుంది అనుకోండి. బయట కూడా స్టిల్ ఎగ్దమ్ మేఘాలంతా పోతూ ఉంటాయి. ఇప్పుడు నాకంటే మీరే అనుభవిస్తారు, ఏం తింటారు బాగా. అక్కడ పిలిచి, ఇక్కడ నీకు లైట్ వచ్చిందంటే నువ్వు నారాయణ భక్తుడు, ఇక్కడ నీకు లైట్ నా నుండి వచ్చిందంటే నువ్వు శివభక్తుడు అన్నా. సరే స్వామి. కొంచెంసేపు అయిన తర్వాత ఇక్కడి నుంచి లైట్ వచ్చింది. ఎందుకంటే నాకు కృష్ణ అంటే ప్రాణం, ఇక్కడి నుంచి వచ్చింది. సరే, రూఢ్ అయింది, చెప్పేశారు. మళ్ళీ తెల్లారింది, పోయినారు. మనం డౌటింగ్ థామస్ కదా, ఫైసల్ టాచ్ చేసుకున్నాను, రగ్గు కింద పెట్టాను, అదే ఎఫెక్ట్ వస్తుంది. అదే మన ఉపయోగించారు. అది చూడండి, సరిగ్గా స్వామి వచ్చారు. కాట్ మీ రెడ్ హ్యాండెడ్. నీకు ఏమి చేస్తే నీకు నమ్మకం వస్తుంది. స్వామిగా ప్రాబ్లమాటిక్ అయిపోయినా. అట్లా స్వామి అంటే ఆయన ఆ విధంగా. ఇప్పుడు అనుకుంటే ఎందుకు అంత మనం అవస్థ పెట్టినామని అనిపిస్తుంది. మీరు ఏ ఇయర్లో వచ్చారు సార్ మొట్టమొదటి స్వామి? నేనండి 1970 అండి. 70 అయితే మీకు అంతగా ఉండదు. అప్పటికి చిన్న మందిరం కూడా ఇలాగ లేదు. తర్వాత చిన్న చిన్న బ్లాక్స్. మొట్టమొదటి ఆ వరుస ఉండేదండి, ఈ వరుస కూడా లేదు. అది కస్తూరి గారు వాళ్ళు ఉండేవారు. కస్తూరి గారు చిన్న చిన్న ఇళ్ళు. కస్తూరి గారు ఉన్నాయండి. మీరున్నారు అప్పుడు? ఉన్నాయండి. ఆ చిన్న చిన్న ఇళ్ళు ఉండి ఇంకా బ్లాక్స్ రాలేదు. బ్లాక్స్ కూడా రాలేదు. అవునండి. ఈ పక్క సార్ట్ ఆఫ్ వెస్టర్న్ సైడ్ బ్లాక్స్ రాలేదు సార్. చిన్న చిన్న బ్లాక్స్. అవును సార్. అక్కడ ఉండేటప్పుడు మీకు తెలియని స్వామి ఇంటికే వచ్చేవారు. ఆ పాన్ను అదంతా తీసుకునేవారు, కాఫీ తీసుకునే అంతా కృష్ణలీలలాగానే. అక్కడ అప్పుడు ఏమైందంటే ఇక్కడ బ్యాంక్ వసతి ఏమీ లేదండి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేది. సో మంచి కుటుంబీకులు, కొంచెం పెద్ద అంతస్తు లేడీస్ అంతా కూడా నగలు, నాణ్యాలు ఇవన్నీ కూడా స్వామి దగ్గర డిపాజిట్ చేసేవారు.
అది స్వామి బీరువాలో పెట్టేవాడు మందిరంలో, సేఫ్ కస్టడీ. ఇప్పుడు నీళ్ళు వసతి కూడా లేదండి, ట్యాప్స్ గీప్స్ కూడా లేవు, కింది నుంచి బిందెలతో. అప్పుడు కోమిటి కోనమ్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు పాపం. అనుకుంటే ఊరికి వ్యసనం అవుతుంది, వీళ్ళంతా పోయి చరిత్రలో పేర్లు డౌన్ ది మెమరీ లేన్, పార్ట్ ఆఫ్ హిస్టరీ అయిపోయింది అదంతా. ఇప్పుడు పైకి బిందెలతో తెచ్చి పోసేవారు అనమాట. మనం కూడా కొడైకెనాల్లో స్వామి చెప్తున్నారు ఆమె గురించే, కోనమ్మ గారి గురించి. చాలా మంచి భక్తురాలు. సరే ఇది ఇట్లుండగా ఆమె ఏ కారణం చేతనో ఆ పని ఇంకొకరు తీసుకున్నారు, సమ్ యంగర్ పర్సన్ ఫ్రమ్ నెల్లూరు ఆ సైడ్. తీసుకొని ఆ అబ్బాయి తెచ్చి నీళ్ళు పోయటం అటు జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే స్వామి సడన్గా వచ్చి, అరే నేను పలానా నేను అక్కడ నగ పెట్టింటే అది మిస్సింగ్ అన్నారు. మళ్ళీ ఈయన చూస్తే అదే కాకుండా నేను ఆయన జోబీలో చూసినాను స్వామి చెప్పడం. ఇప్పుడు ఈ నెక్లెస్ ఇట్లాంటివంతా వెనకాల కుచ్చులు వేసేవాడు స్మాల్. అవునండి. వాడు లోపల పెట్టుకున్నాడు ప్యాంట్ జోబీలో, ఆ కుచ్చు మాత్రం బయట కనపడుతుంది. అది స్వామి గమనించాడు. ఇట్లా అయింది రాజా, ఇట్లా పోయింది, ఏం చేసేది, వాడికి ఏం బదులు చెప్పేది స్వామి. అయితే ఎట్లా స్వామి, మళ్ళీ వాడు చూస్తే ఇది అబ్స్కాండింగ్ అయిపోయింది, ఎన్నో నాళ్ళు అయిపోయింది, ప్రాబ్లీ కుదువు కూడా పెట్టింటాడో ఏమో. ఇట్లా పరిస్థితుల్లో స్వామి మరి ఏం చేయాలి స్వామి, నాకేం తెలుసు స్వామి. సరే అయితే ఉండు అని చెప్పి ఇట్లా అన్నారు, అంతేనండి. ఖర్చీఫ్తో కూడా మూట కట్టి నగలాడబడినాయి. వాళ్ళ వారికి అసంభవమే ఉంది, వారికి ఏది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అట్లా అయింది.